ఈరోజు రండి పరలోకమందు గొప్పదైన విలువ ఏమిటి అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. ప్రతి ఒక్కరు మనం మొదటగా మన విశ్వాసపు విలువను గ్రహించవలసిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే ఇతరులకు మాదిరిగా పనిచేసేలా మనం గొప్పదైన మరియు బలమైన విశ్వాసమును కలిగి ఉండగలము. బదులుగా మన విశ్వాసపు విలువను గ్రహించినట్లయితే మనం కేవలం ఇతరుల క్రియలను కాపీ చేస్తాము. ఇలా చేయటం ద్వారా మన విశ్వాసము ఎన్నటికీ ఒక మంచి ఫలితాన్ని ఉత్పత్తి చేయదు. నేను ముందు ఒకసారి మీతో ఈ క్రింది కథను పంచుకున్నట్లు నాకు గుర్తు. ద ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ అనే యానిమేషన్ చిత్రంలో గమనించదగ్గ ఒక సామెత ఉన్నది. ఏడారి ఇసుకలో ఒక బంగారపు సరస్సు అనున్నది ఒక చల్లని తాజాదనపు ఊట కంటే తక్కువ, మరియు తప్పిపోయిన గొర్రెకు ఒక గొర్రెల కాపరి ధనవంతుడైన రాజు కంటే గొప్పవాడు. ఇక్కడ గొప్పదైన అనగా చాలా విలువైనదని అర్థము. సామాజిక స్థానానికి సంబంధించి ఒక రాజు యొక్క స్థానము ఇతరుల కంటే గొప్పదైన మరియు చాలా విలువైనది కాదా? అవును, అది చాలా గొప్పది. ఏమైనా ఒక తప్పిపోయిన గొర్రెకు తమ మార్గాన్ని నడిపించగల ఒక గొర్రెల కాపరి ఒక శక్తివంతమైన రాజు కంటే చాలా విలువైన వాడు. ఏది విలువైనదిగా చెయ్యునో మనం పరిగణించినప్పుడు దాని విలువ ఆ వాతావరణం చేత మారగలదని మనం పరిగణలోనికి తీసుకోవలేను. ఈ విధంగా ఒక ఏడారిలో ఏది విలువైనదో మరియు ఒక సౌకర్యవంతమైన మరియు సురక్షిత వాతావరణంలో ఏది విలువైనదో ఒక దానికొకటి భిన్నంగా ఉంటుంది. భూమిపై నివసిస్తున్నప్పుడు ప్రజలు బంగారము, శక్తి మరియు కీర్తి వంటి వస్తువులను వెంబడిస్తూ వాటికి గొప్ప విలువను ఇస్తారు. ఏమైనా వారు పరలోకంలో ప్రవేశించినప్పుడు వారు విలువైనదిగా భావించినవి మార్పు చెందావా? ఇటీవల యునైటెడ్ స్టేట్స్ మరియు ఉత్తర కొరియా మధ్యన ఒక పరిస్థితి ఏర్పడెను. వారు క్షిపణులను ప్రయోగించడానికి మరియు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు సిద్ధంగా ఉండేలా ఆ వివాదము చాలా తీవ్రంగా లేదా? ఆ పరిస్థితుల్లో యుద్ధము జరిగినట్లయితే అత్యంత విలువైన వస్తువు ఏమిటి? ఒక దేశము యుద్ధానికి వెళ్ళినట్లయితే డబ్బు అనున్నది ఒక విలువలేని కాగితపు ముక్కగా మారుతుంది. ప్రజలు బంగారము లాంటి విలువైన వస్తువులను కొనడం ప్రారంభిస్తారు. బంగారము ధర వేగంగా పెరగటము ప్రారంభమగును. ప్రజలు బంగారాన్ని ఏదో విలువైనదిగా ఎంచినప్పటికీ జెఫన్యా 1:18 ప్రకారము దేవుడు యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములో వారిని తప్పింపలేకపోవును అని చెప్పెను. ప్రజలు ఈ భూమిపై విలువైనదిగా ఎంచే వాటికిని మరియు పరలోకమందు విలువైన వాటికిని మధ్యన ఒక గొప్ప తేడా ఉన్నది. ఒక ధనవంతుడు చనిపోయేను మరియు తీర్పు దినమందు దేవుని ఎదుట నిలబడెను. తన జీవిత పొదుపును ఉపయోగించుకొని అతడు పెద్ద మొత్తంలో బంగారంను కొని దానిని తనతో పాటు పరలోకానికి తీసుకెళ్లాలని కోరాడు. కాబట్టి అతడు హృదయపూర్వకంగా దేవునితో ఇలా వేడుకున్నాడు: నేను నా జీవితమంతా కష్టపడి పనిచేశాను మరియు భూమిపై చాలా బంగారాన్ని వదిలిపెట్టాను. దయచేసి నేను దానిని పరలోకానికి తెచ్చుకునేందుకు అనుమతించండి. ఆ మనిషి చాలా హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నందున దేవుడు అతని కోరికను అనుగ్రహించెను. తన పూర్ణ శక్తితో ఆ మనిషి తనతో ప్రోగు చేసుకున్న బంగారంనంతా పరలోకానికి ఈడ్చుకోవచ్చాడు. కానీ అతడు చేరుకున్న తరువాత ఏమి తెలుసుకున్నాడు? పరలోకపు వీధులు స్వచ్ఛమైన బంగారంతో చదును చేయబడేను. పరలోకమందు బంగారం అనగా రహదారులను చదును చేసేందుకు ఉపయోగించే ఒక రాతి ముక్క కంటే ఎక్కువ కాదు. కానీ అతడు ఏదో విలువలేని వస్తువుల కొరకు తన జీవితం వృధా చేశాడు. పరలోకమందు బంగారం అనున్నది వీధులను కూడా దానితో కప్పివేసే అది సాధారణమైన విషయము. కాబట్టి అతడు తన జీవితమును మరియు యవ్వనంనంతా ఏమాత్రం విలువలేని దాని కొరకు అంకితం ఇచ్చినందుకు చింతపడ్డాడు. మనం చూస్తున్నట్లుగా ఈ భూమిపై విలువ గలది పరలోకంలో విలువైన వాటికి భిన్నమైనది. ఈ భూమిపై మన కాలము తాత్కాలికమని పరిశుద్ధ గ్రంథం సెలవేయటం లేదా? మీరు కొంతసేపు కనబడి అంతంలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. మానవ జీవితం యొక్క కాలమును పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా వర్ణిస్తుంది. రండి హెబ్రీయులు 9:27 చూద్దాం. మనుషులొక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను. అనగా ప్రతి ఒక్కరు మరణాన్ని ఎదుర్కొంటారని దీని అర్థం. తాము చనిపోయే వరకు ఈ భూమిపై ఏదో శాశ్వతంగా జీవించుదురు అన్నట్లుగా ప్రజలు నడుచుకుంటారు. ఇదే సమస్య. మనుషులొక్కసారి మృతి పొందవలని నియమింపబడేను. ఆ తర్వాత వారు ఏమి ఎదుర్కొంటారు? తీర్పు జరుగును. తీర్పు తరువాత మనమేమీ చేయలేక రెండింటిలో ఒక స్థలానికి వెళ్తాము, పరలోకము లేదా నరకము.
పరలోకానికి వెళ్ళుటకై మనం ఈ భూమిపై ఉండగానే ఏది విలువైనదో ఆ కార్యము చేయవలెను. పరిశుద్ధ గ్రంథంలో ఏదో సమయంలో ప్రతి ఒక్కరూ మరణించెదరు మరియు తీర్పును ఎదుర్కొంటారని రాయబడెను. మనలను నరకం యొక్క తీర్పు నుండి కాపాడుటకు దేవుడు ఈ భూమిపైకి వచ్చారు. మన పాపాల నుండి మనలను విడిపించి మనలను పరలోకంలో తీసుకెళ్లుటకు దేవుడు రెండోసారి రాలేదా? ఏడారిలో బంగారం కంటే నీరు అత్యంత అమూల్యమైనది. ఒక తప్పిపోయిన గొర్రెపిల్లకు ఒక గొర్రెల కాపరి యొక్క రాజు కంటే చాలా అమూల్యమైన వాడు. తమ పరిస్థితిపై ఆధారపడుతూ ప్రజలు భిన్నమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ భూమిపై ఈ తాత్కాలిక జీవిత సమయంలో విలువైనదిగా పరిగణించబడే విషయాలపై దృష్టి పెట్టుటకు బదులుగా రండి నిజంగా ఏది విలువైనదో, ఏది నిత్యమైనదో మరియు ఏది పరలోకానికి నడిపించగలదో వాటిని వెంబడిద్దాం. రండి పేతురు 1వ అధ్యాయం చూద్దాం. 24వ వచనము. ఏలైనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతియు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ఏది మాత్రము ఎల్లప్పుడు నిలుచును? ప్రభు వాక్యం ఎల్లప్పుడు నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. 1 పేతురు 1వ అధ్యాయంలో పూలు, గడ్డి మరియు మహిమ గురించి ప్రస్తావించబడెను. ఏమైనా ఇవన్నీ ఎండిపోవును మరియు అదృశ్యమైపోవును. దేవుని వాక్యము సంగతి ఏమిటి? అది నిలిచిపోవును మరియు యుగ యుగాలుగా సహించును. కొందరు ప్రజలు, దేవుడిని విశ్వసించని ప్రజలు కూడా గొప్ప అధికారంతో సంపన్నంగా జీవిస్తూ మంచిగానే ఉన్నారు అని అంటారు. కానీ వారి మహిమ ఒక రెప్పపాటు వలె కొద్ది కాలం మాత్రమే నిలిచి ఉంటుంది. మనం జీవించబోవు నిత్య రాజ్యంలో అలాంటి విషయాలు ఏమాత్రం విలువైనదిగా పరిగణించబడవు. ఉదాహరణకు, ఒక మనిషి తాను విలువైనదిగా ఎంచే ఒక బంగారపు ముక్కతో ఒక ఎడారిని దాటుటకు ప్రయత్నిస్తున్నాడు అనుకోండి. ఏమైనా ప్రయాణం మార్గ మధ్యలో అతనికి తినుటకు ఆహారము లేక త్రాగుటకు నీరు లేనట్లయితే ఏమిటి? ఆ క్షణంలో అతనికి ఆ బంగారపు ముక్క ఏమి అవ్వగలదు? ఈ సందర్భంలో ఒక నీటి చుక్కను త్రాగటము భారీ బంగారు ముక్క కంటే అత్యంత విలువైనది. 1 పేతురు గ్రంథం ద్వారా పరలోకమందు ఏది గొప్ప విలువగలదో, ఏది అమూల్యంగా పరిగణించబడుతుందో మనం సరిగ్గా గ్రహించవలెను. పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనలను పరలోకము నిజంగా ఎంత విలువైనదో గ్రహించేలా మేల్కొల్పారు. తద్వారా మనం నిత్య పరలోక రాజ్యంలో జీవించుటకు సిద్ధపడగలము. ఈ లోకపు మహిమ గడ్డి మరియు పూల వలె ఉన్నందున మనం దేవుని వాక్యమును గట్టిగా పట్టుకునవలెను. రండి ఇప్పుడు సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5వ వచనం వద్దకు వెళ్ళటం ద్వారా దేవుని వాక్యము ఎంత శక్తివంతమైనదో గ్రహిద్దాం. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరుద్ధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పింతిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అసహ్యమైన ఆహారం అనగా మన్నాను దేవుడు పరలోకం నుండి 40 సంవత్సరాలుగా కుమ్మరించిన ఆహారంను సూచిస్తుంది. మొదట్లో వారు దానిని అద్భుతమైన సూచక క్రియ అని భావించారు. అరణ్యం మధ్యలో ఆహారము లేకుండెను. కానీ దేవుడు 40 సంవత్సరాలుగా ఆహారాన్ని కురిపించారు. అది అద్భుతమైనది మరియు దానివల్ల ఇజ్రాయేలీలు ఆశ్చర్యపోయారు. అది కొద్ది మొత్తం కాదు, అది 3 మిలియన్ల ప్రజల కంటే ఎక్కువ మందికి తినిపించదగినదిగా ఉండెను. మొదట్లో తేనెతో కలిపిన అపూపము వలె మన్నా ఉందని చెప్పేంతగా వారికి అది చాలా అమూల్యంగా మరియు మధురంగా ఉండెను. ఏమైనా త్వరలోనే సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో వారు దానిని అసహ్యమైన ఆహారం అని పిలిచారు. ఎందుకనగా వారు దానిని 40 సంవత్సరాలుగా ప్రతిరోజు తిన్నారు. 6వ వచనము. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి.
여호와께 యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకోమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇక్కడ మనం చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవచ్చు. అరణ్యంలో 40 సంవత్సరాలుగా ప్రయాణిస్తుండగా విషకరమైన సర్పాల చేత కాటువేయబడి అనేక ఇశ్రాయేలు ప్రజలు మరణించారు. మేము పాపం చేశాము, ఇప్పుడు ఈ విపత్తు మాపైకి వచ్చి ఉన్నది, దేవుడు మమ్మల్ని రక్షించేలా మొరపెట్టుము అంటూ వారు మోషేను వేడుకున్నారు. 간청을 했습니다. దేవుడు వారిపై కరుణ చూపెను మరియు మోషేకు ఈ ఆజ్ఞ ఇచ్చెను. 모세에게 또 지시를 하셨습니다. ఒక సర్పము చేసి దానిని ఒక స్తంభంపై పెట్టుము. కాటు తినిన ప్రతి వాడు దానిని చూడవచ్చు మరియు నేను అతని కొరకు జీవించేలా మార్గమును తెరిచెదను. దేవుడు చెప్పినట్లుగా ఖచ్చితంగా మోషే దేవుని వాక్యమును అందించాడు. 이스라엘 ఇజ్రాయేలీయుల 40 సంవత్సరాల ప్రయాణ సమయంలో జరిగిన అరణ్యంలోని ఈ దృశ్యమును మనం నిశితంగా పరిశీలించవలెను. 분명하게 살펴볼 필요가 있겠습니다. అచట 2 బృందాల ప్రజలు ఉండెను. ఒక బృందం వారు ఆ ఇత్తడి సర్పమే మమ్మల్ని కాపాడెను అంటూ దృశ్యమైన వాటికి మాత్రమే విలువ ఇచ్చారు. 가장 우선시했습니다. 그러나 ఏమైనా నిజానికి ఎవరినైనా స్వస్థపరచుటకు ఆ ఇత్తడి సర్పమునకు ఏ శక్తి లేకుండెను. 갖고 있지 못했습니다. ఖచ్చితంగా అది కేవలం ఒక ఇత్తడి ముక్కతో చేయబడిన సర్పము. అది ఏ విధముగాను ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేకపోయెను. ఇజ్రాయేలీయులను రక్షించినది ఏమనగా దాని వైపు చూచిన వాడు బ్రతుకును అని దేవుని మాట. 들을 살렸다는 점입니다. అయినప్పటికీ ఇజ్రాయేలీయులు దేవుని మాటను నిర్లక్ష్యపరిచారు మరియు ఇత్తడి సర్పమును తమ దేవునిగా ఆరాధించడం మొదలుపెట్టారు. 서로 섬기기 시작했습니다. 그 내용을 రండి 2 రాజులు 18వ అధ్యాయంతో కొనసాగిద్దాం. 한번 살펴보도록 합시다. చరిత్రలో ఏమి జరిగినో మనం అధ్యయనం చేసినప్పుడు మనం పరలోక రాజ్యంలో అత్యంత విలువైనది ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం పొందేదము. 2 రాజులు 18వ అధ్యాయం 1వ వచనము. 이스라엘 ఇజ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును అహాజు కుమారుడైన హెజెకియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అనే పేరు. అతని పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతినుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇతడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇజ్రాయేలీలు నెహుస్తానను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి ఉండిరి. ఇజ్రాయేలీలు ఏమి చేశారు? ధూపము వేశారు అనగా వారు బలి అర్పణలు అర్పించారని అర్థము. మరి ఒక మాటలో వారు ఇతడి సర్పమును ఒక దేవునిగా ఆరాధిస్తుండెను. హెజెకియా ఏమి చేసెను? 어떻게 했습니까? దాన్ని చిన్న భిన్నములుగా చేసెను. అది నెహుస్తానని పిలువబడెను. 갖고 있습니다. ఇజ్రాయేలు రాజుల యొక్క కాలములో మోషే ఇత్తడి సర్పమును చేసిన 800 సంవత్సరాల తరువాత అప్పటి వరకు కూడా ఇజ్రాయేలీలు ఇత్తడి సర్పాన్ని ఆరాధించడం కొనసాగించారు. 숭배하고 있었습니다. దేవుడు ఆత్మస్వరూపి అయినందువల్ల ఆయన అదృశ్యుడు. 않는 존재시고 అయినను వారు దృశ్యమైన ఇత్తడి సర్పము వైపు చూసినప్పుడు సర్పము కాటు వల్ల కలిగిన వారి గాయములు స్వస్థపరచబడెను మరియు విషము తిరస్కరించబడెను. 야, 저 ఇజ్రాయేలీలు ఇత్తడి సర్పం నిజంగా శక్తివంతమైనది అని తలంచారు 백성들이 మరియు దానిని తమ దేవునిగా ఆరాధించటం మొదలుపెట్టారు. ఇక్కడ సమస్య ఏమనగా దేవుడు ఎవరైతే దాని వైపు చూచునో వారు బ్రతుకును అని చెప్పినప్పుడు వారు దేవుని వాక్యమును తేలికగా తీసుకున్నారు. వారి కొరకు జీవపు మార్గాన్ని తెరిచినది ఇత్తడి సర్పము కాదు, 것은 높게 కానీ దేవుని యొక్క మాట. 하나님의 말씀이셨죠. 주신 మనం విధేయతగా ఉండవలెను మరియు దేవుని చేత ఇవ్వబడిన వాక్యముల ప్రకారం ఖచ్చితంగా జీవించవలెను. 가장 ఈ భూమిపై మన జీవితాలను జీవించేందుకు ఇది తెలివైన మరియు సరియైన మార్గము కాదా? 볼 수 있지 않겠습니까? 계시록 రండి ప్రకటన 22వ అధ్యాయం 18వ వచనం వద్దకు వెళ్దాం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చేదేమనగా ఈ గ్రంథం అనగా పరిశుద్ధ గ్రంథము. ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపినడెలా అనగా ఎవరైనా పరిశుద్ధ గ్రంథమునకు ఏదైనా కలిపినడెలా అని అర్థం. ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగచేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసినడెలా మరి ఒక మాటలో ఏదైనా తొలగించిన ఎడలా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. 이
పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది చేయటము గొప్ప విలువను కలిగి ఉంటుంది కనుక మన స్వంత వివేచన ప్రకారంగా మనం దానికి ఏది కలపక మరియు ఏదియూ తీసివేయకూడదని చెప్పారు. దేవుడు ఏమి చెప్పెనో లేక ఏమి ప్రవచింపబడెనో అది నిజమని మనం విశ్వసించవలెను. 이사야 యెషయా 46వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినట్లుగా ఆది నుండి అంతం వరకు ఎరుగున్న దేవుడు మానవాళిని రక్షణ వద్దకు నడిపించే ఈ మార్గాన్ని చదును చేశారు. 길을 만드셨기 때문에 사람 ఇందువల్లే మానవాళి దాని విలువను సరిగ్గా గ్రహించవలెను మరియు దేవుని వాక్యములకు విధేయతగా జీవితాన్ని జీవించవలెను. 살라고 이렇게 일깨워 주셨습니다. 그렇게 మనం ఇది చేసినప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలము. ఇదే విషయాన్ని దేవుడు మనకు బోధించటకు ప్రయత్నించటం లేదా? రండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని 듣고 నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల 내 하나님 దేవుడేమి చేయును? 너를 세계 నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రతి ఒక్కరు ఈ లోకంలోని ప్రజలు ఎవరిని ఒక విశిష్టమైన వ్యక్తిగా పరిగణిస్తారు? 하버드 అది హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైన వ్యక్తియా? అది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైన వ్యక్తియా? 세상 ఈ లోక ప్రజలు ఈ విషయాలకు అధిక విలువనిస్తారు కనుక ఇలాంటి స్థలాల నుండి అత్యంత విశిష్టమైన వ్యక్తి వచ్చునని వారు విశ్వసిస్తారు. ఏమైనా అలాంటి నేపథ్యాల నుండి యేసు రాలేదు, అపోస్తులుడైన పేతురు రాలేదు. సమస్త జనముల కంటే హెచ్చింపబడు వారు దేవుని మాట విని 날 사람은 어디서 나오느냐 하면 하나님 ఆయన ఆజ్ఞలన్నిటినీ వెంబడించు వారిని రాయబడేను. 속에서 나오게 된다고 했습니다. 2వ వచనము, 봅니다. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. 하고 권위가 있고 దేవుని వాక్యము గొప్ప ఆధిపత్యము మరియు అద్భుతమైన ఆశ్చర్యకరమైన శక్తి కలిగి ఉన్నందున 담고 있기 때문에 నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. 내게 미치리니 నీవు పట్టణంలో దీవించబడుదువు, పొలములలో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిత్తెడులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుగు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. మనం దేవుని వాక్యమునకు విధేయతగా ఉన్నప్పుడు మనం సమస్త జనముల కంటే హెచ్చింపబడేదము. 민족의 ఈ బోధన పరిపూర్ణంగా విశ్వసించి దానిని గైకొన్న వారు దేవుని వాక్యం విలువను ఎరిగెదరు. రండి దానియేలు 3వ అధ్యాయం 1వ వచనం వద్దకు వెళ్దాం. రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దురాయను మైదానములో దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తెను, 6 మూరల వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సైన్యాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధేయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యము వహించు వారందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ అధిపతులను, సైన్యాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధేయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించు వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలిచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా పిలంగ్రోవి, పెద్ద వీణ సింఫోనియా, వీణ విపంచక సకల విధములగు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. 6వ వచనము, సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా ఫిలంగ్రోవి, పెద్ద వీణ, వీణ సింఫోనియా, విపంచక సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడు వారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. 절을 하더라고 했습니다. పరిశుద్ధ గ్రంథంలో ఇలా రాయబడెను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 왜 다른 신을 섬기지 말라는 말씀도 있고 10 ఆజ్ఞలలో ఒకటి 경배하지 말라. విగ్రహారాధన చేయకుడి అని సెలవిస్తుంది. 사드락 దానియేలు ఒక ముగ్గురు స్నేహితులు షడ్రక్, మేషక్ మరియు అబేద్నెగో అందరూ దేవుని విశ్వసించారు. 있었던 사람입니다. వారు రాజు చేయించిన విగ్రహాన్ని ఆరాధించనందువల్ల వారందరూ ఆ రాజు ఎదుటకు తీసుకెళ్లబడెను. 불려갔습니다. 13వ వచనము, అందుకు నెబుకద్నెజరు ఆగ్రహమును రౌద్రమును గలవాడై షడ్రకును, మేషకును, అబేద్నెగోను పట్టుకుని రండని ఆజ్ఞ అయ్యగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజ సన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, నేను షడ్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా?
బాకాను ఫిలంగ్రోవిని పెద్ద వీణాను సింఫోనియాను విపంచకను సకల విధములకు వాద్యాధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండినడెలా సరే 이런 신상 앞에 엎드려 절하면 좋거니와 మీరు నమస్కరింపనెడెలా తక్షణమే మండుచున్న మేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతుల నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడున్నాడు? రాజు వారికి మరొక అవకాశం ఇచ్చారు, ఎందుకనగా అతడు వారి పట్ల మంచి గౌరవం కలిగి ఉండెను. 왜냐하면 워낙에 아끼는 그 신하들이기 때문에 16వ వచనము. షడ్రెక్కును మేషేకును అబెద్నెగోను రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. వారు తమను తాము రక్షించుకోవలసిన అవసరం లేకుండెను. మనకు దేవుడు అందించగల విలువ అనున్నది ఈ భూమిపై మనకు ఏ రాజైన అందించగల వాటితో పోల్చలేనిది. మనం దేవుని ఆజ్ఞను పాటించవలెనో లేదా రాజు ఆజ్ఞను పాటించవలెనో మీ అంతట మీరే ప్రశ్నించుకోండి. 17వ వచనము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. 내실이다. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీ నిలబెట్టించిన బంగారు ప్రతిమనకు నమస్కరింపమనియు తెలుసుకునుము. 하지 아니할 줄도 아옵소서. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నందినందున షడ్రక్ మేషకు అబేద్నెగోయును వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్నా 7 వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. అగ్నిగుండం అనునది ఇనుము లాంటి లోహాలను కరిగించుట కొరకు ఉపయోగించేవారు. గుండము ఎప్పటికన్నా 7 వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షడ్రెకును మేషకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా, ఈ ముగ్గురు మనుషులకు రాజులకు రాజైన దేవుని నుండి వచ్చిన వాక్యములు అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యంగా మరియు అమూల్యంగా ఉండెను. ఈ భూమిపై మన తాత్కాలిక జీవితాలను విస్తరించుకొనుటకు ఎంతగా మనము ప్రయత్నించినప్పటికీ త్వరలోనే మనందరము మరణించేదము. ఈ భూమిపై మన జీవితపు రోజులు స్వల్పమైనవి, అవి కేవలం ఒక రెప్పపాటు లాంటివి. వారు ఈ జీవితపు ధర్మాన్ని గ్రహించారు మరియు దేవుడు మమ్మల్ని చేయకూడదని ఆజ్ఞాపించిన వాటిని 하나님께서 మేము ఖచ్చితంగా చేయలేము అంటూ పరలోకపు విషయాలను విలువైనదిగా ఎంచారు. 아주 단호히 말했습니다. రాజు వారిని ఒప్పించటానికి ప్రయత్నించాడు, 까지 노력을 했지만 కానీ వారు తమ మనసును మార్చుకోనందువల్ల అతడు వారిని అగ్నిగుండంలో పడివేశాడు. 사드락과 షడ్రక్ మేషక్ మరియు అబేద్నెగోను అగ్నిగుండంలోకి పడివేసిన సైనికులు అగ్ని జ్వాలల చేత చంపబడ్డారు. 메시게 되고 이 세 사람 కానీ ఆ ముగ్గురు మనుషులలో అగ్ని చేత ఏ హానికి గురవ్వలేదు. వారి తలలపై ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదు. 나오게 된 그 기록이 있습니다. గమనించదగ్గ విషయమేమనగా ఆ ముగ్గురు పరలోక రాజ్యం యొక్క విలువను గ్రహించారు. 천국의 가치를 안 사람들입니다. వారు దేనిని ఎక్కువగా విలువైనదిగా పరిగణించారు? దేవుని వాక్యములను. 우리 하나님 వారెల్లప్పుడు దేవుడు చెప్పిన విషయం పట్ల దృష్టి పెట్టారు. 항상 주목을 했습니다. 그러다 보니 ఫలితంగా వారు ఇతర అధికారుల చేత గౌరవించబడ్డారు మరియు బబులోన్లో ఉన్నత స్థాయి అధికారులుగా కూడా మారారు. 또 얻게 되었고 ఒక రాజు తన బందీలను తన అధికారులుగా నియమించుకోవటము అత్యంత అరుదైన విషయం. అది 하는 일 아니겠습니까? 여러분 విశ్వాసపు పితరులందరూ ఆ పరిస్థితుల్లో కదిలిపోనట్లుగానే 믿음의 선지 మీరు మరియు నేను కూడా అలాగే చేసేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆదికాండం నుండి ప్రకటన వరకు ఏ పరిస్థితిలోనైనా దేవుని పక్షంలో నిలబడిన వారి అసంఖ్యకమైన నమోదులను మనం కనుగొనవచ్చు. దేవుడు ఈ భూమిపై జీవిస్తుండగా విశ్రాంతి దినము మరియు పస్కాను ఆచరిస్తూ దేవుడు మనలను దేవుని వాక్యములను గైకొని వాటిని 하나님 말씀 వెంబడించవలనని బోధించారు. 그 말씀에 있는 వాక్యము చేత నడిపించబడు వారు అన్ని జనములకు పైగా హెచ్చింపబడెదరు. 인물들이 될 것이고 సకల జనులందరినీ రక్షణ యొక్క మార్గము వద్దకు నడిపించిన తరువాత వారు నిత్య పరలోకంలో నక్షత్రాల వలె యుగ యుగాలుగా కాంతివంతంగా ప్రకాశింపరా. 우리 또 రండి మత్తయి 26వ అధ్యాయంలో మరి ఒక వచనం చూద్దాం. 한 말씀만 더 찾도록 하겠습니다. మత్తయి 26వ అధ్యాయము 6వ వచనము. 말씀 봅니다. యేసు బెతన్యలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మికిలి విలువగల అత్తరు బొడ్డి తీసుకొని ఆయన యుద్ధకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. 부은이 శిష్యులు చూచి కోపపడి, 하루 때 무슨 ఈ నష్టం ఎందుకు? 법이 하나뇨? దీనిని గొప్ప వేలకు అమ్మి బీదులకు ఇవ్వచ్చనే అనిరి. 있었겠도다 하거늘 예수께서 యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఈ యొక్క మంచి కార్యము చేసెను, ఈమెను మీరు ఎలా తొందరపెట్టుచున్నారు? 온 일을 하였나니라. బీదరు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి
నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో 내가 진실로 너희 అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా 이 ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 말하여서 저를 기념하라고 했습니다. ఇక్కడ శిష్యులు అని సెలవిస్తుంది, కానీ యోహాను 12వ అధ్యాయంలో అత్తరు వ్యర్థమైపోతుందని తలంచిన వాడు యూదా ఇస్కారియతు. యోహాను 12వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి యేసు తన మృతుల నుండి లేపిన లాజరున్న బెతెన్యాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. 나사로에 있는 곳이라. 거기서 అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మర్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మికిలి విలువగల జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కారియతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున 도적이라. అందులో వేయబడిన దొంగిలించుచు వచ్చును గనుక అలాగు చెప్పెను. 예수께서 가로되 కాబట్టి యేసు నన్ను పాతిపెట్టి దినమునకు ఆమె దీనిని నుంచుకొని నీయుడి. 가난한 자들은 항상 너희와 함께 있거니와 బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను. 자, 여기 ఇక్కడ మనకిద్దరు విరుద్ధమైన వ్యక్తులు ఉన్నారు, మరియా మరియు యూదా ఇస్కారియతు. 등장하는 가운데 있습니다. 이 마리아는 యేసుక్రీస్తు మానవాళిని రక్షించుటకు ఈ భూమిపైకి వచ్చిన దేవుడని మరియాకు బాగా తెలుసు. 너무나도 잘 알고 있습니다. ఆమె సోదరి మర్తకు కూడా అది బాగా తెలుసు. 그래서 예수님께서 ఇందువల్లే యేసు మరియా యొక్క ఇంటి వారిని ప్రేమించి ఆదరించారు. 사랑했습니다. ఆ సమయంలో ఒక రోజు కూలి పనికి 1 దేనారం ఇవ్వబడేది. ఆ అత్తరు యొక్క ఖరీదు 300 దేనారములు ఉండెను. 한치에 가까운 అది 1 సంవత్సరం పాటు వచ్చే జీతమునకు సమానం. 그걸 깨뜨려 మరియా యేసు పాదములపై ఈ అత్తరును పోసినప్పుడు 버리니까 యూదా ఇస్కారియతు అది వృధా అయిపోతుందని భావించాడు. 겁니다. 저게 참 돈으로 치면 మరియు తనలో తాను మనం ఆ అత్తరు యొక్క ఖరీదును వెలకట్టినట్లయితే అది ఎంత విలువైన డబ్బు అని తలంచాడు. యూదా ఇస్కారియతు దాని దృశ్య విలువ గురించి ఆలోచిస్తూ ఆ అత్తరును గొప్ప విలువగా ఎంచాడు. మరో ప్రక్కన మరియా దాని యేసుక్రీస్తుతో పోల్చినట్లయితే అది ఏమాత్రం విలువ లేనట్లుగా పరిగణించి దాని ఆయన పాదములపై పోసెను. 된 것이었습니다. 오늘날 여러분과 మనం ఏదైనా చేయనప్పుడు, 어떤 한 가지 어떤 మనం ఎన్నప్పుడు మనల్ని మనము 바라보게 될 때 నేనిది పరలోకపు విలువ గురించి ఆలోచిస్తూ చేయుచున్నానా 아니면 లేక ఈ లోకపు మహిమ గురించి మాత్రమే ఆలోచిస్తున్నానా అని ప్రశ్నించుకోవలేను. మనం ఎల్లప్పుడూ పరలోకపు విలువ గురించి ఆలోచించే వారిగా మారవలెను. అయితే మరి పరలోకమందు అతి గొప్పదైన విలువైనది ఏమిటి? మనం పరిశుద్ధ గ్రంథపు బోధనలన్నిటినీ సంక్షిప్తపరచవలసినట్లయితే అది దేవుని వాక్యమును విధేయతగా ఉంటూ వాటి ప్రకారం జీవించటం. పరిశుద్ధ గ్రంథం మరియు ప్రవక్తల ప్రకారము పరలోకమందు ఆశీర్వాదాలు భద్రపరుచుకున్నటకు ఇది ఉత్తమమైన మార్గము. 알려주고 있습니다. మీరు దేవుని ఆజ్ఞలన్నిటినీ గైకొని వాటిని వెంబడించినట్లయితే మీరు లోనికి వచ్చినప్పుడు దీవించబడెదరు మరియు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడెదరు. 을 얻게 될 것입니다. దేవుడు మిమ్మును సమస్త జనములకు పైగా హెచ్చించును. ఈ భూమి యొక్క మహిమ తాత్కాలికమైనది మరియు త్వరలో అదృశ్యమైపోవును. కానీ పరలోకపు మహిమ సంగతి ఏమిటి? అది యుగా యుగాలుగా నిలిచి ఉంటుంది. 오늘 సియోనులోని సోదర మరియు సోదరులందరూ రండి, ఎల్లప్పుడు మనం ఈ భూమిపై ఏది విలువైనదిగా ఎంచబడునో మరియు పరలోకమందు ఏది విలువైనదిగా ఎంచబడునో ప్రతిబింబించుకుందాం. 항상 또 견주어 바라보면서 మరియు మనం ఎందుకు దేవుని వాక్యం ప్రకారంగా జీవించవలెనో సరిగా గ్రహిద్దాం. 택해야 되는가를 ఈ ఆశీర్వాదకరమైన దినమందు మీరు దేవునికి అధిక మహిమ, కృతజ్ఞతలు మరియు ఆదరణ చెల్లించెదరని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. మీరు అధిక కృపను పొందేదరని ఆశిస్తూ నేను ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.